యూనియన్ క్యాబినెట్ ఇండియాకి బెల్జియంకి మధ్య ఎక్స్ట్రాడిషన్ ట్రీటీని అప్రూవ్ చేసింది. ఎక్స్ట్రాడిషన్ EXTRADITION ఎక్స్ట్రాడిషన్ అంటే ఏంటి? ఒక దేశంలో తప్పు చేసి ఏదైనా నేరం చేసి ఇంకో దేశానికి పారిపోతే తిరిగి ఆ ఇతర దేశం వాళ్ళు ఏ దేశంలో అయితే ఆ వ్యక్తి నేరం చేశాడో ఆ వ్యక్తిని ఆ దేశానికి అప్పచెప్పటం. ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ దేశాల మధ్య సైన్ చేస్తే ఒక దేశం నుంచి నేరం చేసి పారిపోయినప్పుడు ఆ దేశాల మధ్య ఈ ట్రీటీ వల్ల ఆ నేరస్తుల్ని మొదటి దేశానికి అప్పగిస్తారు. అయితే ఇక్కడ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీకి ఏమైనా రూల్స్ ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. ఏదైతే నేరం ఎక్స్ట్రాడిషన్ ట్రీటీలో ఏదైతే నేరస్తుల్ని ఒక నేరం మీద ఎక్స్ట్రాడిట్ చేస్తున్నారో ఆ తప్పు, ఆ అఫెన్స్, ఆ నేరం అనేది రెండు దేశాల్లోనూ తప్పై ఉండాలి. ఒకటి, దానికి శిక్ష సంవత్సరం పైన అయి ఉంటేనే ఎక్స్ట్రాడిషన్ ఉంటుంది అనమాట. ఇండియాకి బెల్జియంకి మధ్య ఇప్పుడు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ అనేది కొత్త ఒప్పందాలతో కుదరబోతుంది. ఒకసారి అది సైన్ అయ్యి రాటిఫై అయిన తర్వాత ఇరు దేశాల మధ్య అది బైండింగ్ అయిపోద్ది అనమాట. వినే ఉంటారు విజయ్ మాల్యా కేసు. విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ ఈ కేసులన్నీ. విజయ్ మాల్యా కేసు విషయానికి వస్తే ఇండియాకి యూకేకి 1993లో ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంది. ఈ ట్రీటీ ద్వారా ఇండియాలో నేరం చేసి ఎవరైనా యూకేకి వెళ్ళిపోతే తిరిగి యూకే ఇండియాకి అప్పగించాలి. కాకపోతే యూకేలో హ్యూమన్ రైట్స్ లాస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇండియాకి ఆ నేరస్తులను అప్పగించిన తర్వాత ఇండియాలో జైళ్ళలో అతని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎలాంటి హెరాస్మెంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఆరా తీసి కానీ ఇవ్వరు అనమాట. సో ఇంతవరకు విజయ్ మాల్యా యూకే నుంచి ఎక్స్ట్రాడిట్ అవ్వలేదు. అయితే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ కూడా తెలుసుకోవాలి. ఎస్ఐలం అని, ASYLUM. ఎస్ఐలం అంటే శరణార్థం ఇవ్వటం. జనరల్గా రిలీజియస్గా కానీ పొలిటికల్గా కానీ శరణార్థం ఇస్తే వాళ్ళని తొందరగా ఎక్స్ట్రాడిట్ చేయరు. ఉదాహరణకి ఇండియా గేవ్ రిలీజియస్ అసైలం టు దలైలామా. చైనా టిబెట్ ఇష్యూ జరుగుతున్నప్పుడు దలైలామా ఇండియాకి వచ్చారు. ఇండియా రిలీజియస్ అసైలం ఇచ్చింది. పొలిటికల్ అసైలం అంటే రాజకీయ శరణార్థం ఇవ్వటం. ఎవరైనా రాజకీయ శరణార్థం కోరి వస్తే కొన్నిసార్లు రాజకీయ శరణార్థం ఇస్తూ ఉంటారు దేశాలు. ఉదాహరణకి 2013లో మాల్దీవియన్ ఫార్మర్ ప్రెసిడెంట్కి ఇండియా మాల్దీవ్స్లో ఉన్న ఇండియన్ ఎంబసీలో రాజకీయ శరణార్థం ఇచ్చింది. లాస్ట్ ఇయర్ మాల్దీవియన్ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ అడిగినప్పుడు పొలిటికల్ అసైలం ఇండియా నిరాకరించింది. ఇట్లా పొలిటికల్ అసైలం ఉంటాయి. మీరు వినే ఉంటారు వికీలీక్స్ అధిపతి జూలియన్ అసాంజే, ఆయనకి ఈక్వెడార్ అసైలం ఇచ్చింది. ఇలా రెండు పదాలు ఎక్స్ట్రాడిషన్, అసైలం తెలుసుకోవాలి. అసైలంలో క్రిమినల్ అసైలం, పొలిటికల్ అసైలం, రిలీజియస్ అసైలం. జనరల్గా క్రిమినల్స్ని ఎక్స్ట్రాడిట్ చేస్తూ ఉంటారు, కానీ పొలిటీషియన్స్ని లేదా రిలీజియస్ హెడ్స్ని తొందరగా ఎక్స్ట్రాడిట్ చేయరు. ఎంత ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ ఉన్నా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయన్నమాట.